మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నెత్తి మీద జుట్టు లేదేంటి, అజయ్ బాబుకు జుట్టు ఎక్కువగా ఉంటుంది, బోడిగుండు కొట్టినట్లుగా ఉందేంటి అని చూస్తున్నారు నా వైపు. నన్ను ఎంతగానో ప్రేమించిన జైలు అధికారులు నా తల మీద నుంచి జుట్టు తీసేశారు. అజయ్ బాబు, నీకు జుట్టు చాలా ఎక్కువగా ఉంది నాన్న, అలా చూస్తూ ఉంటే బాగోలేదు, గుండు కొడతామని చెప్పి జుట్టు తీసేశారు. దేవునికి మహిమను చెల్లిస్తున్నాను. నా కాళ్ళకి ఆనెలుంటాయి, రాళ్ల మీద నడవలేను, ఎండలో కూడా నడవలేను. ఎర్రటెండలో ఓ పావు గంట చెప్పులు లేకుండా నిలబెట్టారు నన్ను. ఓ ఖైదీని నిలబెడతారు కదా, మరణ శిక్ష పడ్డ ఖైదీని, ఒక నరహంతకుడిని నిలబెట్టినట్లు ఎర్రటెండలో నల్లరాతి బండ మీద నన్ను నిలబెట్టి కార్డు ఇలా పట్టుకోమని చెప్పి ఎన్ని బూతులు వచ్చో అన్ని బూతులు తిట్టారు నన్ను. జైలు అధికారులకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, కృతజ్ఞతలు చెప్తున్నాను జైలు అధికారులకి. నన్ను అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిన రోజు నా ఒంటి మీద ఏ డ్రెస్ ఉందో 5 రోజుల పాటు అదే డ్రెస్ ఉంచారు తప్ప నా కోసం ఇంకొక టీషర్ట్ ఇవ్వడానికి కూడా జైలు అధికారులు ఒప్పుకోలేదు. ప్రభు పేరిట వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. కళ్ళజోడు తెచ్చుకుంటాను అని అడిగాను నన్ను అరెస్ట్ చేసే సమయంలో. నాకు మైగ్రేన్ హెడేక్ ఉందమ్మా, స్పెట్స్ లేకుండా ఎక్కువసేపు నేను ఉండలేను, ఎడం కన్ను కుడి కన్ను లాగేస్తూ ఉంటుంది నాకు. స్పెట్స్ తెచ్చుకుంటాను అని అంటే బలవంతంగా లాక్కొని వెళ్ళి తీసుకొని వెళ్ళారు. సార్ నాకు మైగ్రేన్ టాబ్లెట్ కావాలి అని అంటే అమ్మనా బూతులు తిట్టారు నన్ను. బతికితే బతుకు, చాస్తే చావరా అని. జైలు అధికారులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రభువును బట్టి అవమానించబడ్డాను, ప్రభువును బట్టి దూషించబడ్డాను. చాలా మంది అనుకుంటున్నారు జైలుకి వెళ్ళి వచ్చేసరికి అజయ్ బాబు మారిపోయాడు అని. నేను ఒక్కటే చెప్తానండి, రోజుకో మాట, పూటకో మాట, గంటకో మాట మార్చడానికి నేను అన్యుణ్ణి కాదు, క్రైస్తవుణ్ణి. ఒక్కటే మాట. ఎప్పటికే 40 ఏళ్ళు బ్రతికేశాను సార్, మహా అయితే ఇంకొక 20 ఏళ్ళు బతుకుతానేమో. యాక్సిడెంట్లు జరగకపోతే, గుండెపోటేది రాకపోతే, కరోనా లాంటి తెగులు మళ్ళీ మీదకి రాకపోతే, అనుకోకుండా ఏ ప్రమాదం జరగకపోతే ఇంకొక 20 ఏళ్ళు బతుకుతానేమో. ఉట్టి కట్టుకొని 1000 ఏళ్ళు అయితే నేను బతకను. మీరు చంపినా ఒకరోజు చచ్చిపోతాను, మీరు జాలి చూపించి వదిలిపెట్టినా ఒకరోజు చచ్చిపోతాను. కాబట్టి చావంటే నాకు భయం ఉండదు, బ్రతుకు మీద ఆశ ఉండదు. ఇందుకు నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో కూడా చెప్పాలి. ఆ మాట చెప్పడానికి ముందు నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒక వీధిలో త్రాగుబోతు భర్త ఎప్పుడు చూడు బాగా తాగొచ్చి భార్యను పట్టుకొని కొడతా ఉండేవాడట. అతను కొట్టే ఆ దెబ్బలకి నొప్పులు తట్టుకోలేక అమ్మా అయ్యా అనుకుంటూ కేకలు పెట్టేదట ఆ తల్లి. పోలీస్ స్టేషన్కి వెళ్ళిందట. నా భర్త నాకు నరకం చూపిస్తున్నాడు అని కంప్లైంట్లు ఇచ్చి వచ్చిందట. కొన్ని రోజులు గడిచాయి, ఆవిడ్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోయారట. ఎవరిని? ఆవిడ్ని. సార్ నన్ను అరెస్ట్ చేశారేంటి అని అడిగిందట ఆవిడ. అడిగితే, ప్రతిరోజు సాయంత్రం పూట నువ్వు ఒకటే న్యూసెస్ చేస్తున్నావట బజార్లో. ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఆ కేకలు తట్టుకోలేకపోతున్నావు, ఆ అరుపులు తట్టుకోలేకపోతున్నావని నీ మీద కంప్లైంట్ ఇచ్చారు, న్యూసెన్స్ కేసు కింద నేను బుక్ చేసామన్నారట. వెంటనే ఆ తల్లందంట, న్యూసెన్స్ కేసు కింద నన్ను బుక్ చేయడం ఏంటి సార్? మా ఆయన ప్రతిరోజు తాగొచ్చి కుక్కను కొట్టినట్టు కొడుతుంటే సాయం చేయమని నొప్పులు తట్టుకోలేక అరిశానే తప్ప జనాలను ఇబ్బంది పెట్టడానికి కాదు అని అంటే పోలీసులు అన్నారట, మాకు అదంతా అనవసరం, నీ మీద న్యూసెన్స్ కేసు ఫైల్ అయింది అని జైలుకి పంపారట. ఇంకా నన్ను కూడా అట్లనే పంపించారు జైలుకి. నేను ఎందుకు జైలుకి పోయానో తెలుసా? నేను ఎందుకు జైలుకి వెళ్ళానో, నా మీద ఏ కేసులు పెట్టారో తెలుసా? బైబిల్ గ్రంథం దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించండి అని చెప్తోంది. నేనేమన్నానంటే, క్రైస్తవ సమాజం యేసుక్రీస్తును ఒక ఆత్మగానే చూస్తాము తప్ప ఆయన్ని మేము విగ్రహంగా చూడలేము అని చెప్పాను.
ఆ మాట అన్నందుకి నా మీద కేసు పెట్టారు. చూడండి ఎంత గొప్ప కారణము. ఆయన విగ్రహం కాదు, అలాంటిది ఒకవేళ విగ్రహం అయితే మీరు నాకు ఇస్తే నేను ఒక మాట నోరు జారాను. ఇక రెండవది, మీ అందరికీ తెలుసు, బైబిల్ అనం మనం దీన్ని హోలీ బైబిల్ అంటాం. ఏమంటాం? హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం అంటాం. ఇలాంటి గ్రంథాన్ని పట్టుకొని బొక్కడా బైబిల్, ఇలాంటి గ్రంథాన్ని పట్టుకొని, క్షమించండి నన్ను ఆడబిడ్డల ముందు అంటున్నాను, లంజల పుస్తకం ఇలాంటి బైబిల్ను పట్టుకొని యేసుక్రీస్తును కన్న తల్లి రోమా సైనికుడితో పడుకొని యేసుని కంది అని మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను. నేనేమన్నానంటే, బైబిల్ గ్రంథాన్ని బూతు పుస్తకం అనడానికి నోరెలా వస్తుందిరా నీకు? మరి మీ పురాణాల్లో ఉన్నవేంటి, అవి బూతులు కాదా అన్నాను. దాని మీద ఒక కేసు పెట్టారు. మీరు నమ్మండమ్మా, నరకం ఎలా ఉంటుందో చూపించారు నాకు 7 రోజులు. కటింగ్ వాళ్ళు ఇలా చేశారనుకుంటున్నారా? గుంటలు తవ్వినట్లుగా అక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం కట్ చేశారు నన్ను. ఆ జైలు అధికారి ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? అందరూ వినాలి. యారా లంజా కొడక, బ్రిటిష్ వాళ్ళు మీ అమ్మతో కలిస్తే పుట్టినవారా నువ్వు అని అన్నాడు నన్ను ఎర్ర టెండల్లో నిలబెట్టి. నాకు చాలా కష్టం అనిపించిందమ్మా. నేనెవరింట్లో దొంగతనం చేయలా, నేనెవరి మీద దాడి చేయలా, నేనెవరిని చంపమని పిలుపునివ్వలా, నేనెవరిని కించపరచలా, నేనెవరిని అవమానించలా. ఉన్నది న్యాయం మాట్లాడినందుకు 7 రోజుల పాటు నా బిడ్డలకి దూరంగా నేను జైల్లో ఉన్నాను. పోలీసు అన్నలకి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే క్రీస్తు విషయమై నింద అనుభవించుట నాకు, శ్రమ అనుభవించుట నాకు మేలాయను అన్నట్లుగా నా తల మీద ఉన్న జుట్టును మాత్రమే తీయగలిగారు, కానీ నా ఆత్మవిశ్వాసాన్ని కించిత్తు కూడా కదిలించలేకపోయారు ఎవరు కూడా. నాకెక్కడ అభి మాట్లాడుతుంటే ఏడుపు వచ్చేసింది నాకు. ఎందుకంటే జైలుకి చూడడానికి వచ్చిన వాళ్ళు మీరు రావాలి, జైల్లో ఏమన్నా ఉంటే నన్ను పలకరించాలి. నా భార్య, నాకు 1.5 సంవత్సరాల బాబు, 5 సంవత్సరాల బాబు, వాడికి బాగలేదు ఒంట్లో నన్ను అరెస్ట్ చేసే సమయానికి. నా బిడ్డకు కూడా పరిస్థితి సరిగా లేదు. వాళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్ ముందుకెళ్ళి నా భర్త ఎక్కడున్నాడో చెప్పండి అని దండం పెట్టి అడిగిందంట. మాకు తెలియదు అన్నారంట. అర్బన్ పోలీస్ స్టేషన్లో నుంచి ఎస్ఐ వచ్చాడు, ఆయన పేరు నేను చెప్పకూడదు. మాకు తెలియదు అన్నారంట. అంటే అప్పుడు నా భార్య అందంట, నా భర్తకి ఏదైనా జరిగితే ఇదే పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకొని తగలబడి చచ్చిపోతాను అని చెప్పిందట. ఆ మాట చెప్పి నీ పిల్లలు ఏడుస్తున్నారు అనంటే నాకు గుండె పగిలిపోయింది. నా వల్ల కాదు. నేను, నా భార్య, నా 2 పిల్లలు మాత్రమే ఉంటాం, ఇంట్లో ఇంకెవరు ఉండరు మాకు. వరే దేవుడు నాకు ఎంత చక్కని వాగ్దాటిచ్చాడు. ఎంత చక్కగా నేను పాటలు రాయగలను, కొద్దో గొప్ప పాడగలను, వాక్యం చెప్పగలను. నేను కూడా